హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం కూలింగ్ టవర్స్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఇది రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ సబ్జెక్ట్ నుంచి 8th యూనిట్లో అప్లికేషన్స్ ఆఫ్ ఎయిర్ కండిషనింగ్ అందులోని టాపిక్ అనమాట. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. అందుకే ఈ టాపిక్ని మీకు క్లియర్గా తెలుగులోను ఇంగ్లీష్లోను మీకు చెప్తున్నాను. ఈ టాపిక్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ C16 రెగ్యులేషన్ వాళ్ళకు 5th సెమిస్టర్లో రెఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్ సబ్జెక్ట్లో ఉంది. ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తూ మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళిపోదాం. వర్కింగ్ ఆఫ్ కూలింగ్ టవర్స్. రెఫ్రిజరేషన్ ప్లాంట్స్ విత్ కెపాసిటీ more than 100 tons requires continuous supply of cooling water for condensing vapor refrigerant circulating in the condenser tubes. అంటే ఎక్కడైతే రెఫ్రిజరేషన్ ప్లాంట్స్ అనేవి 100 tons కంటే ఎక్కువ కెపాసిటీ కలిగి ఉంటాయో అలాంటి చోట వేపర్ రెఫ్రిజరెంట్ని కండెన్సేషన్ చేయాలి అంటే వాటర్ సప్లై అనేది కంటిన్యూస్గా ఉండాలి. నెక్స్ట్, ద రెఫ్రిజరేషన్ ప్లాంట్ ఈజ్ లొకేటెడ్ నియర్ టు ద న్యాచురల్ వాటర్ రిసోర్సెస్ లైక్ పాండ్స్, రివర్స్ ఆర్ లేక్స్. ద వార్మ్ వాటర్ ఫ్రమ్ దీస్ ఈజ్ పంప్డ్ టు ద ప్లాంట్ అండ్ ద వార్మ్ వాటర్ ఫ్రమ్ ది కండెన్సర్ ఈజ్ డిస్పోజ్డ్ ఆఫ్ బ్యాక్ ఇన్ టు ద రివర్స్. మరి కంటిన్యూస్ వాటర్ సప్లై కోసం ఈ రెఫ్రిజరేషన్ ప్లాంట్స్ అనేటివి న్యాచురల్ రిసోర్సెస్కి దగ్గరలో లొకేట్ అయి ఉంటాయి. అంటే పాండ్స్, రివర్సు ఆర్ లేక్స్ ఎక్కడైతే వాటర్ ఫెసిలిటీ ఫుల్గా ఉందో అక్కడ లొకేట్ అయి ఉంటాయి. అక్కడి నుంచి వాటర్ని పంప్స్ ద్వారా మనకు ప్లాంట్ దగ్గరకు తీసుకొని వస్తారు. ప్లాంట్లో కండెన్సేషన్ పూర్తయిన తర్వాత మళ్ళీ తిరిగి వాటర్ని రివర్లోకే పంపిస్తారు. ఇఫ్ natural resources of water are not available, then the same water is to be recirculated for cooling water cooled condensers. ఒకవేళ న్యాచురల్ వాటర్ రిసోర్సెస్ కనుక అందుబాటులో లేకపోతే మనం కండెన్సేషన్ జరిగిన తర్వాత వచ్చేటువంటి వామ్ వాటర్ని తిరిగి మళ్ళీ రీసర్క్యులేట్ చేసుకుంటాము. దేనికి? ఆ వాటర్ కూల్డ్ కండెన్సర్స్ని కూలింగ్ చేసుకోవడం కోసం. Construction. Cooling tower is a tall, open-topped, cylindrical concrete or steel tower used to cool the hot water coming from the condenser. కూలింగ్ టవర్ అనేది ఒక ఎత్తైన కట్టడము. అది కాంక్రీట్తో కానీ స్టీల్తో కానీ బాగా ఎత్తుగా పెంచి కట్టుంటారు. ఎందుకంటే హాట్ వాటర్ని కూల్ చేయడం కోసం. హాట్ వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది? కండెన్సేషన్ జరిగిన తర్వాత మనకు కండెన్సర్ నుంచి బయటకు వస్తుంది. ఈ కూల్ అయినటువంటి వాటర్ని మళ్ళీ యూజ్ చేస్తాం. ఎందుకంటే ఆ రెఫ్రిజరెంట్ వేపర్ అనేది కండెన్సర్ ట్యూబ్లో ఫ్లో అయ్యేటప్పుడు అది కూల్ అవ్వాలంటే మనము ఈ కూలింగ్ వాటరే వాడాలి. దానివల్ల ఏమవుతుందంటే ఈ కూల్ వాటరు ఆ కండెన్సర్లో ఉండేటువంటి హీట్ని అబ్జర్వ్ చేసుకొని హీట్ అవుతుంది. నెక్స్ట్, కూలింగ్ టవర్స్ ఆర్ ఇన్స్టాల్డ్ వేర్ ద ఫ్రీ మూమెంట్ ఆఫ్ ఎయిర్ ఈజ్ అవైలబుల్. ఇందుకోసం కూలింగ్ టవర్స్ని ఎక్కడైతే ఎయిర్ మూమెంట్ అనేది చాలా ఫ్రీగా ఉంటుందో అక్కడ కన్స్ట్రక్ట్ చేస్తారు. కూలింగ్ టవర్స్ ఆర్ డిజైన్ టు కూల్ ద హాట్ వాటర్ బై యూజింగ్ అట్మాస్ఫియరిక్ ఎయిర్. ఈ కూలింగ్ టవర్స్ని అట్మాస్ఫియరిక్ ఎయిర్ వాడుకొని హాట్ వాటర్ని కూల్ చేసేలాగా డిజైన్ చేస్తారు. ఇన్ ఏ కూలింగ్ టవర్, కోల్డ్ ఎయిర్ అండ్ హాట్ వాటర్ ఆర్ బ్రాట్ ఇంటూ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ఈచ్ అదర్ ఇన్ ఆర్డర్ టు రెడ్యూస్ ద టెంపరేచర్ ఆఫ్ ది వాటర్. కూలింగ్ టవర్లో అట్మాస్ఫియరిక్ ఎయిర్, దాని కోల్డ్ ఎయిర్ అండ్ హాట్ వాటర్ పైనుంచి కండెన్సేషన్ జరిగిన తర్వాత ఈ రెండింటిని డైరెక్ట్ కాంటాక్ట్ చేయడం వల్ల ఒకదానికొకటి
ఏమవుతుందంటే టెంపరేచర్లో ఉండేటువంటి వాటరు తగ్గిపోతుంది. క్లాసిఫికేషన్ ఆఫ్ కూలింగ్ టవర్స్. The cooling towers are classified as 1. Atmospheric or natural draft cooling towers. 2. Mechanical draft cooling towers. Atmospheric or natural draft cooling towers. Air is circulated naturally in the tower due to temperature difference existing inside and outside of the cooling tower. ఈ న్యాచురల్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్స్లో ఎయిర్ అనేది న్యాచురల్గా సర్క్యులేట్ అవుతుంది. ఎందువల్ల అంటే టెంపరేచర్ డిఫరెన్స్ వల్ల. కూలింగ్ టవర్ బయట, కూలింగ్ టవర్ లోపల రెండు టెంపరేచర్స్ వేరువేరుగా ఉండడం వల్ల ఫ్లో అనేది జరుగుతూ ఉంటుంది. మెకానికల్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్స్. ఎయిర్ ఈజ్ సర్క్యులేటెడ్ ఆర్టిఫిషియల్లీ బై యూజింగ్ ఏ ఫ్యాన్. ఈ మెకానికల్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్స్ అనేవి ఆర్టిఫిషియల్గా రన్ అవుతాయి. దేన్ని యూజ్ చేసుకొని? ఫ్యాన్ యూజ్ చేసుకుని. ఇవి మళ్ళీ రెండు రకాలు. ఒకటి ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్స్, రెండు ఫోర్స్డ్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్స్. ఈ ఇండ్యూస్డ్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్స్లో ఫ్యాన్ అనేది టాప్లో లొకేట్ అయి ఉంటుంది. అదే ఫోర్స్డ్ డ్రాఫ్ట్ కూలింగ్ టవర్స్లో ఇది బాటంలో లొకేట్ అయి ఉంటుంది. ఎలా ఉంటుంది వర్కింగ్ అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. మీకు ఈ టాపిక్ కనుక నచ్చినట్టయితే ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకున్నటువంటి డౌట్లని కామెంట్ ద్వారా తెలియజేయండి. మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి నేను ఎల్లప్పుడూ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.